పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ పున్నం శివకృష్ణ గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్కారం. వీరు మొక్కజొన్న సాగులో మేలైన సస్యరక్షణ విధానాలు పాటిస్తున్నారు. వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతులకు వివరిస్తారు. మొక్కజొన్న పంటలో చీడపీడల నివారణ, పురుగు ఉధృతిని ఎలా అరికట్టాలి, ఈ పంట విధానం ఏమిటనేది మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మెయిన్ రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే, విత్తనం ఏదైనప్పటికీ అంటే ఇప్పుడు రకరకాల విత్తనాలు దాదాపు 70-80 రకాల కంపెనీలు వచ్చినాయి, చాలా రకాల విత్తనాలు వచ్చినాయి. వాళ్ళే మనకి పురుగు మందులు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ భాగంలోనే రైతులు ఇస్తున్నారు కదా, ముందు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు కదా అని అలా వెళ్ళిపోతున్నారు. అయితే దీనివల్ల తర్వాత ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి దాని మీద డబ్బులు ఎక్స్ట్రా అవుతుంది, వాళ్ళు వడ్డీ కూడా వేస్తారు. అయితే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మాత్రం నేను చెప్పినట్టు చేస్తే మీకు పెట్టుబడి తగ్గుతుంది, ఆదాయం కూడా బాగా వస్తుందండి. ముందుగా మినుము వేసుకుంటాం. మినుము నూరు చేసుకున్న తర్వాత రొట్ట కూడా రైతులు పాత పద్ధతిలోగా తగలబెట్టడం అటువంటివి చేయకుండా ఆ రొట్టను అక్కడక్కడ భూమిలో కలిగి దున్నేసుకున్న తర్వాత చక్కగా డ్రిప్పులు అయితే డ్రిప్పులు, బోధులు అయితే బోధులు చేసుకుని గింజలు పెట్టుకోవాలండి. ఆ డ్రిప్ పద్ధతి అయితే మనకి జీవన ఎరువులు చాలా బాగా ఉపయోగపడతాయి. బయోకల్చర్ ద్వారాగా డ్రిప్పులు అందించేసుకుంటే మొక్కకి చక్కగా గ్రోతింగ్ వస్తుంది. ఆ తర్వాత మీరు కలుపు మందులు లాంటివి స్ప్రే చేయకుండా దీంట్లో సస్యరక్షణ ఏంటంటే, బొంబాయి బోధులు లాగా తోలినప్పుడు డ్రిప్ పద్ధతిలో ఏవైతే సాలుకి మధ్యలో గ్యాప్ ఉంటుందో దాన్ని వేడర్ ద్వారాగా కలుపు కలిగి దున్నుకోవచ్చు. కలుపు అంటే అర్థంలోనే కలుపు అనేది ఉందండి. ఆ కలుపుని భూమిలో కలపటం వల్ల మేలు కూడా జరుగుతుంది. కలుపు కూడా మేలు చేస్తుంది మనకి, కాకపోతే పురుగు వస్తుంది. ప్రధాన పంట కన్నా అత్యధికంగా అది పెరగడంతో ఆ పంట పెరిగే విధానం తగ్గుతుందనే ఉద్దేశం ఉంటుంది. అది కరెక్టేనండి. అయితే దీంట్లో వచ్చేసి కత్తెర పురుగు, లద్దె పురుగు, పచ్చ పురుగు, వీటికి మనం మినిమం 25 రోజులు నెల దాటిన తర్వాత పంటకైనా సరే వాడుకోవచ్చండి. దాన్ని 200 లీటర్ల వాటర్ కంటే ఒక డ్రమ్ము వాటర్కి మోతాదు 1 కేజీ సరుపు, 1/2 కేజీ పసుపండి, ఈ రెండు బాగా కలిగి తిప్పుకొని దాన్ని వాటర్ బాటిల్ సహాయంతో రంధ్రాలు ఏర్పాటు చేసుకుని మువ్వలో నిండే వరకు పోసుకోవాలి. జాగ్రత్తగా మువ్వలో పడేటట్టు పోసుకోవాలి. పురుగు శరీరం మీద పడినప్పుడు అది చనిపోవడం జరుగుతుంది. పోసిన తర్వాత నిమిషాల ప్రకారం గమనించవచ్చు. ఇదేంటంటే మనం గుళికలు వేస్తారండి. గుళికలు వేయటం వల్ల భూమి కూడా పాడవుతుంది, ఖర్చు కూడా అవుతుంది. ఇది మహా అయితే మీకు 200-250 రూపాయలతో అయిపోతుంది. గుళికలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. పక్కన పెట్టి ఆ గుళికలు వేసిన వ్యక్తులకు కూడా లేనిపోయిన రకరకాల రుగ్మతలు కూడా వస్తుంటాయి. మనకి ఇది వాసన రాదు, వేసిన వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు. దీనిని 25 రోజులు దాటిన తర్వాత ఒక దఫ, మళ్ళీ ఇంకొక 10 రోజులు 12 రోజులు దాటిన తర్వాత ఇంకో దఫ, 2 దఫాలకు వేస్తే మీకు మొక్కజొన్న పొత్తులో కూడా పురుగు రాకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇది మీరు వేరే పురుగు మందులు కూడా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పంట పెరిగిన తర్వాత దాసరేణి వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. మహా అయితే డ్రోన్ స్ప్రేయింగ్ మాత్రమే మనం చేయగలం. అవి కూడా ఎగ్జామిన్ యాసిడ్ వాడుకోవచ్చు, చేప బెల్లం ద్రావణం వాడుకోవచ్చు, పొటాష్ ద్రావణం వాడుకోవచ్చు, జీవన ఎరువులు డ్రిప్ ద్వారాగా ఇచ్చుకోవచ్చు అండి. ఈ విధంగా పంట పండిస్తే మీకు ఆదాయం కూడా పెరుగుతుంది, మెయిన్ ఖర్చు తగ్గుతుంది. పెట్టుబడి ఇస్తున్నారు కదా అని మనం ఏది పడితే తెచ్చి ఆ స్ప్రే చేయటం వల్ల పంట దెబ్బతింటుంది, మనకు కూడా అనారోగ్యం. ఆయిల్ డైల్యూషన్ బాగా ఉపయోగపడుతుందండి. మీకు లీటర్ ఆయిల్ తీసుకుని ఒక 4 నుంచి 5 గుడ్లు మిక్సీ జారు, దానిలో 200 నుంచి 250 అంటే జారును బట్టి 250 గ్రాములు వేసుకుని దానిలో 4 నుంచి 5 గుడ్లు వేసుకుని బాగా కలిసేటట్లుగా తిప్పుకుని దానిని ఒక దానిలో ఒక బకెట్లో తీసుకుని ఒక 200 లీటర్లు మొత్తం కలిసేటట్లుగా కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుని మనం స్ప్రే చేసుకోవచ్చండి. నెంబర్ 1గా ఉంటుంది, చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కత్తెర పురుగు, లద్దె పురుగు కూడా ఇది సహకరిస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ సస్యరక్షణగా నేను చెప్పిన విధంగా మొక్కజొన్న పంటను పండిస్తూ ఈ లాభాలు తీసుకోవాలని, ఆదాయం కూడా బాగా రైతుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాండి. మొక్కజొన్న కత్తెర పురుగు నివారణలో విభిన్నమైన విధానాలు పాటిస్తున్నారు. వీరు ఆచరించే విధానాల వల్ల ఎటువంటి సత్ఫలితాలు పొందవచ్చుననేది ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములు.